వెల్కమ్ టు విజిల్. నలభై సంవత్సరాల సుదీర్ఘ జర్నలిజం ప్రయాణం. ఆయన 40 సంవత్సరాల క్రితం ఆ వృత్తిని ఎంచుకోవటానికి కారణం ఏంటి? ఆ సుదీర్ఘ ప్రయాణంలో అడ్డంకులు, అవరోధాలు, ముళ్ళు, పూలవర్షం, అనేక అనుభవాలు, తీపి జ్ఞాపకాలు వెరసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూటమి ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ గారికి అవకాశం కల్పించింది. ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ వరకు వచ్చి ఆగింది. గతాన్ని, మధుర స్మృతుల్ని ఒక్కసారి తట్టి లేపుదాం. విజిల్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా ఆలపాటి సురేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా విజిల్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీ ప్రయాణం, మీ బాల్యం తెలియజేస్తారా? నా బాల్యం, నేను ఒంగోలులో పుట్టాను. మా నాన్నగారు ఒంగోలులో ఉద్యోగం చేసేవారు, ఆర్టీసీలో. ఒంగోలులో పుట్టాను. ఒంగోలు పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరు, మండువారిపాలెం అనే పల్లెటూరులో ఉన్నాను కొంతకాలం. ఆ తర్వాత ఒంగోలు వచ్చాం. ఒంగోలు నుంచి మా ఫాదర్ మేడికొండూరు, గుంటూరు పక్కనే ఉన్న మేడికొండూరు అనే విలేజ్లో ఒక రైస్ మిల్ కట్టారు. సో అక్కడికి మా ఫ్యామిలీ షిఫ్ట్ అయింది 69లో. సో అక్కడ హై స్కూల్ చదువు ఒక 2 ఏళ్ళు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాను. వెనక్కి మళ్ళీ గుంటూరు వెళ్ళాను. డిగ్రీ నూజివీడు, గుంటూరు. ఇక అంతే అయిపోయింది. ఆ డిగ్రీ పూర్తి చేయలేకపోయినప్పుడు ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ సింగిల్ సిట్టింగ్ డిగ్రీ ఒకటి నా మిత్రుడు చంద్రశేఖర్ అని ఉండేవాడు. అతను బలవంతంగా నాతో రాయించాడు. ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ అంటే అన్ని 3 సంవత్సరాల పేపర్లన్నీ వరుసగా రాయాల్సి వచ్చేది. నా వల్ల కాదు బాబు అన్న. కష్టపడి రాయించాడు నాతోటి. రాశాను, పాస్ అయ్యాను. అది నా డిగ్రీ. అది ఆ తర్వాత ఏదో కొంచెం అటు ఇటు తిరిగి జర్నలిజంలో ప్రవేశించి 40 ఏళ్ళు దాటిపోయింది. చాలా సుదీర్ఘ ప్రయాణం చేశాను జర్నలిజంలో. స్టార్టింగ్ ప్రింట్ మీడియాలో, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో, ఆ తర్వాత డిజిటల్ మీడియాలో. స్క్రైబ్స్ న్యూస్ అనే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఎడిటర్గా ఉన్నాను. ఇప్పుడు ఈ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన, ఈ పదవీ బాధ్యతలు స్వీకరించిన కారణంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. అది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వాసులు ఆలపాటి మావాడు అని అంటున్నారు. మరి ఈ గుంటూరు, ఒంగోలు జిల్లాకేనో ఈ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కి లింక్ ఏంటి? మా స్వగ్రామం అండి. హనుమాన్ జంక్షన్ స్వగ్రామం. అక్కడ అంటే నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత అక్కడ లేవు మేము. మా ఫాదర్ ఉద్యోగ రీత్యా ఆర్టీసీలో ట్రాన్స్ఫర్లు తిరుగుతూ ఉండేవారు. ఆయన కంట్రోలర్గా చేశారు ఆర్టీసీలో. జంక్షను మా నాన్న అన్నలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు స్వాతంత్ర సమరయోధులు. ఆలపాటి లక్ష్మి గారు, ఆలపాటి సత్యనారాయణ గారు. ప్రతి వేసవికాలం అక్కడికి వెళ్ళేవాళ్ళం, జంక్షన్లో ఉండేవాళ్ళం. జంక్షన్ తోటి సంబంధాలు మా పెదనాళ్ళు ఉన్నారు. మా పెదనాళ్ళ తర్వాత మా పెదనాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో జంక్షన్ మా సొంతూరు, స్వగ్రామం. అయితే చాలా కాలం ఒంగోలులో ఉన్న కారణంగా అక్కడే పుట్టా నేను. కొన్నాళ్ళు అక్కడ పెరిగాం. ఆ తర్వాత రైస్ మిల్ కట్టిన కారణంగా మేడికొంటూరు వచ్చాం. బట్ జంక్షన్ రిమైన్స్ టు బి మై నేటివ్ ప్లేస్. ఆంధ్రప్రదేశ్లో అది విభజిత ఆంధ్రప్రదేశ్, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ మాటకు వస్తే మొత్తం భారతదేశంలో కుల జాడ్యం అనేది వేళ్ళూరుకుని పోయింది. అయితే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో మరీ అధ్వాన్నంగా తయారైంది. కులం అనేది దాంట్లోనే, ఆ మురికిలోనే కొట్టుమిట్టాడే పరిస్థితి, దాంట్లోనే అన్నీ ఎత్తుక్కోవడం, దాంట్లోనే అయ్యే పరిస్థితి. మీరు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనపై విధ్వంసం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి 600 పేజీల పుస్తకం రాశారు. మీ ఇంటి పేరు ఆలపాటి అనేది ఉండటం, దానికి మీరు వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకులు, చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పుస్తకం రాయటం అని చెప్పేసి మిమ్మల్ని బహిరంగంగానే మీడియా సమావేశాల్లో మిమ్మల్ని తోడనాటం. అది మీ ఆలపాటి అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు మీరు అనే అప్పుడు ఆ వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చాయా? వచ్చినాయండి.
ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఆస్క్ అనే యూట్యూబ్ ఛానల్ వీడియోలు కూడా చేస్తూ వచ్చాను కరోనా టైం నుంచి, మీకు తెలిసిన విషయం అది. అందులో నా వీడియోలకు వచ్చే కామెంట్స్లు కూడా చాలామంది నన్ను చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన మనిషిని కాబట్టి నేను వైసీపీని విమర్శిస్తానో లేకపోతే టీడీపీని సమర్థిస్తానో ఈ తరహా కామెంట్లు అందులో కూడా చాలా వచ్చినాయి. ఏం చూసి నవ్వుకోవటం తప్పితే ఏం చేయగలం అటువంటి కామెంట్లు చూసి. మీకు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. అంటే నిజానికి ఇట్లాంటి విషయాలు చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే నేను కులం మతం ఈ తరహా అడ్డుగోడల్ని నేను నమ్మే మనిషిని కాదు. బేసిక్గా నేను నాస్తికుడిని. నేను దేవుడి ఉనికిని నమ్మను. నేను ఇంకా కులం మతం అనేది అయితే కులం అనేది ఒక బలమైన ఫ్యాక్టర్గా మారిన తర్వాత అది మనకంటే ముందు బయటకు అది మన కులమే బయటకు వెళ్తుంది. ఇవాళ సమాజంలో ఏంటంటే మీరు చూడండి, ఎవరైనా ఒకళ్ళు వార్తల్లో ఎక్కారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఒక వార్తలు ఎక్కారు, ఏదో ఒకటి అచీవ్ చేసో లేకపోతే ఏదైనా విజయం సాధించో లేదా మరొకటో వార్తల్లోకి వచ్చిన వెంటనే గూగుల్లో ఎక్కువ సెర్చ్ దేని మీద ఉంటుందంటే ఆ ఎక్స్ క్యాస్ట్ ఏమిటి, అది అమెరికా అయినా ఆఫ్రికాలో అయినా ఏది జరిగినా ఆ వై క్యాస్ట్ ఏంటి, ఏది ఎక్కువ సెర్చ్ దీని మీద ఉంటుంది. అంటే నిజానికి టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం మరింత ఆధునికమైన టెక్నాలజీతోటి మరింత సౌకర్యవంతంగా బతికే రోజులు వస్తున్న కొద్దీ ఈ కులం యొక్క ప్రభావం పెరుగుతున్నది ఆశ్చర్యకరంగా. ఇంకోటి ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటుంది. పల్లెటూళ్ళల్లో తక్కువ చదువుకున్న వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు, వాళ్ళకి ఇంత కులం పట్టింపు ఉంటుందని నేను అనుకోను. నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కులాల వాళ్ళందరితో వాళ్ళు చాలా బాగుంటారు. కులం అనేది ఒక ఫ్యాక్టర్, యూ కెనాట్ డినై ఇట్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో దాన్ని మనం డినై చేయలేం. కానీ అది దురభిమానంగా మారకూడదు. నీ సామాజిక వర్గానికి చెందిన మనుషుల్ని నువ్వు వీళ్ళు మా వాళ్ళు అని వాళ్ళతో ఐడెంటిఫై అంత బాగా, దట్స్ ఓకే, ఎవరేమీ అనలేదు దాన్ని. కానీ ఆ కారణంగా మరో కులాన్ని ద్వేషించటం, ఆ కారణంగా వేరే కులం పట్ల భిన్నంగా ప్రవర్తించడం అనేది అది సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళదు, వెనక్కి తీసుకెళ్ళుద్ది. రిట్రాగ్రెసివ్గా ఉండకూడదు కదా. మనం ఎక్కడున్నాం మనం ఇవాళ? ఇది ప్రపంచం మొత్తం ఇందులోనే ఉంది, అరచేతిలో. ఇంత టెక్నాలజీ మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మనం కులం గురించి సంకుచితంగా ఆలోచించడం. యూ వేర్ యువర్ క్యాస్ట్ ఆన్ యువర్ స్లీవ్, తప్పేం లేదు. కానీ ఇంకొక కులాన్ని తోలనట్టం అనవసరం కదా. అది మంచి వైపు సమాజం పరిణామం చెందుద్దని ఆశిద్దాం. మీ స్టార్టింగ్ ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మీరు ఈ ప్రింట్ మీడియాలో ఏ పత్రికలో పనిచేశారు సార్? నేను నా జర్నలిజం స్టార్ట్ అయింది ఎడిటర్గా, డైరెక్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు కందనాతి చెన్నారెడ్డి గారని, ఇప్పుడు తిక్కవరపు వెంకటరామరెడ్డి గారి తోడలుడు ఆయన, అంటే డెక్కన్ క్రానికల్ ఓనర్ తిక్కవరపు వెంకటరామరెడ్డి గారి తండ్రి. ఇప్పుడు తిక్కవరపు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు కదా, డెక్కన్ క్రానికల్ ఓనరు. ఆయన తండ్రి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఎంపీ చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన తోడలుడు ఈయన కందనాతి చెన్నారెడ్డి గారు. ఆయన పల్లకైనా ఒక మ్యాగజైన్ పెట్టారు, బాగా మంచి హిట్ అయింది ఆ పత్రిక. ఈ సకుటుంబ వారపత్రిక అనమాట అది. ఆయనే అది బాగా సక్సెస్ అయిందన్న ఆ ఊపులో ఒక సామాజిక రాజకీయ వారపత్రిక కూడా పెడదామని చెప్పి ఈ తరం అనే ఒక పత్రిక పెట్టారు ఆయన. దానికి ఎడిటర్ని నేను, మొదటి ఎడిటర్ని నేను. కొన్నాళ్ళు అక్కడ పనిచేశాను. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యాను. ఆంధ్రప్రభ డెస్క్లో పనిచేశాను చాలా కాలం పాటు. ఆ తర్వాత డెస్క్ నుంచి రిపోర్టింగ్కి వెళ్ళాను. రిపోర్టింగ్ నుంచి మళ్ళీ బ్యూరో చీఫ్కి వెళ్ళాను హైదరాబాద్కి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాను. TV9 ఇన్పుట్ ఎడిటర్గా చేశాను, పొలిటికల్ ఎడిటర్గా చేశాను. స్వల్పకాలం ABNలో ఉన్నాను.
మీరు అంతకుముందు చెన్నైలో కూడా పనిచేశారు. చెన్నైలో నేను ఆంధ్రప్రభ రిపోర్టర్గా పనిచేశాను. మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండగా నా దృష్టికి వచ్చిన 2 సంఘటనలు ఇప్పుడు విజువల్ ప్రేక్షకుల ద్వారా దాంట్లో అసలు ఏం జరిగింది అనేది, దాని నిజం ఉందా లేదా, అది పుకార్ల అనే దానికి సంబంధించిన ప్రశ్నలు. సినీ నటుడు మోహన్ బాబు మిమ్మల్ని పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టడం నిజమేనా? దట్టు ఒక నెంబర్ 1 శాటిలైట్ ఛానల్గా ఆ రోజు కీర్తింపబడే ఛానల్ లోపలికి వచ్చి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ నేను కాల్ చేస్తానని అంటంటే మోహన్ బాబు నేనే ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ని అని మీరు అనటం, ఆయన చేతిలో ఉన్న గన్ను ఉంది, ఆయన తిక్క మనిషి, ఆ సంఘటన వివరిస్తారా? మోహన్ బాబు కుమారుడి నిశ్చితార్థం జరగబోతుంది అని మా సినిమా వాళ్ళు స్క్రోలింగ్ ఇచ్చారు. నిజానికి ఆ స్క్రోల్ నేను కూడా చూడలేదు, పనిలో బిజీగా ఉన్నా. నా క్యాబిన్లో నా ఎదురుగా 2 టీవీ సెట్లు ఉంటే 3 టీవీ సెట్లు ఉంటే 3 ఛానల్స్ వస్తాయి, మాదొకటి మరో 2 కాంటెంపరీ ఛానల్స్. ఏదో పని చేసుకుంటూ కూర్చున్నా, ఒక సేవటికి వచ్చి మోహన్ బాబు గారు వస్తున్నారు మన స్టూడియోకి, మన ఆఫీస్కి, బాగా ఆగ్రహంగా వస్తున్నాడు ఆయన అని చెప్పి. దేనికి, ఎందుకు ఆయన ఆగ్రహం మన మీద అని అడిగితే ఇట్లా పెట్టామంటే ఇందులో తప్పే ఉంది, ఆయన కొడుకు పెళ్ళి గురించి మంచి వార్తే కదా పెట్టాము అంటే, కాదు అసలు మా కుటుంబంలో పర్సనల్ విషయాలు ఎందుకు టీవీలో ఎక్కిస్తారని చెప్పి ఆయన కోపపడుతున్నాడు అని మా అరుణ్ సాగర్ అని ఉండేవాడు, మా అవుట్పుట్ ఎడిటర్. ఇట్లా ఉంది సార్ అంటే, వస్తే నేను మాట్లాడతాలే అన్న. ఐ థాట్ ఐ కుడ్ కన్విన్స్ హిమ్, ఎందుకంటే అదే తప్పు వార్త ఏం కాదు. మొదటి విషయం ఏంటంటే అది సత్యదూరమైన వార్త కాదు, రెండో విషయం ఏంటంటే సంతోషించాల్సిన విషయం కదా. సో చెప్పచ్చులే అనుకున్నా నేను, కానీ అబ్బే చెప్పడం పాడా. అదే ఇక ఆయన దూషిస్తుంటే నేను ఊరుకోను కదా, దూషిస్తుంటే ఇది ఏమిటని అడుగుతాం కదా. అప్పుడు తీసాడు, చంపేస్తానని తుపాకీ తీసాడు. నిజానికి పోలీస్ కేసు పెట్టాలా? తుపాకీ తీసి ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒకళ్ళ మీద తుపాకీ గురి పెట్టడం ఏమిటది? ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్, రైట్? కానీ సర్లే వద్దులే అనుకున్నాం. మీ వృత్తి జీవితంలో మీ రిపోర్టింగ్ కారణంగా కేసుని ఏదైతే పోలీసులు నేర పరిశోధన విభాగం ఒక ఇన్వెస్టిగేషన్ ఒక దశలో వాళ్ళు వెళ్తున్న దశని మీ రిపోర్టింగ్ కారణంగా వాళ్ళు వెనక్కి తిరిగి ఇన్వెస్టిగేషన్ రివర్స్ చేయాల్సిన పరిస్థితి, సాధారణంగా పోలీస్ వర్సెస్ ప్రెస్ జరిగిందాన్ని ఇది అక్కడ రాజకీయ ప్రేరేపితం ఉంటుంది, లేదా పోలీసులు పొరపడే వ్యవహారం ఉంటుంది. బట్ యాజ్ అ జర్నలిజం ఫీల్డ్ మనం అన్ని యాంగిల్స్లో రకరకాల సోర్సెస్లో చేసిన దానికి నిజాన్ని బయటికి తీయటమే ప్రజా ప్రయోజనమే జర్నలిజం పరమావధి. అట్లాంటి ఘటన మీకు ఏమైనా ఎదురైందా మీ సర్వీస్? రివర్స్ కావడం అనేది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదులే. కానీ నేను మేమునార్లో పనిచేసే రోజుల్లో ఎర్రసత్యం అని జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన బాగా పెద్ద ఏమంటారంటే దాన్ని, ఆయన పేరు మూసిన రౌడీ, ఎమ్మెల్యే కాకమునుపు. ఆయన్ని చంపేశారు, తుపాకీతో కాల్చి చంపేశారు. ఒక స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంటే చంపేశారు. దాని మీద రిపోర్టింగు నేను సహజంగా అందరూ రిపోర్ట్ లేదు. ఎర్రసత్యం హత్య కేసు ఆ రోజుల్లో పెద్ద సెన్సేషనల్ మర్డర్ కేసు. నేను లెడ్ ది రిపోర్టింగ్. నేను ఆంధ్రప్రభలో నాకు చాలా ప్రొఫెషనల్గా చాలా తృప్తినిచ్చిన రిపోర్టింగ్ అది, ఆ పర్టికులర్ ఆ సంఘటన మీద. ఐ లెడ్ ది రిపోర్టింగ్ అనే కాదు, ఐ లెడ్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. నేను చాలా స్కూప్స్ ఇచ్చాను. తుపాకీ మేక్ ఏంటి, గెటవే కారు నెంబర్ ఇచ్చాను నేను, ఏ కార్లు పారిపోయారు హంతకులు, ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పేర్లు ఇచ్చాను, అందులో ఎక్కడ వాళ్ళు కూర్చున్నారన్నది ఇచ్చాను. ఇట్లా అంటే అద్భుతమైన రిపోర్టింగ్ అది, ఐ మస్ట్ సే. అప్పుడు మన అనురాధ గారు, అప్పుడు ఆవిడ డిఐజీ, సిఐడికి అప్పచెప్పారు ఆ ఇన్వెస్టిగేషన్ని. ఆ డిఐజీ ఆవిడ వచ్చి ఒకసారి కలుద్దామండి అంటే వెళ్ళి గెస్ట్ హౌస్లో కలిసాను. ఫోన్ చేస్తే నాకు ఆవిడది, ఇది ఎట్లా ఈ వార్తలన్నీ ఎట్లా వస్తున్నాయండి మీకు, మాకంటే ముందే మీరే ఇచ్చేస్తున్నారని, ఎవరు చెప్తున్నారో చెప్పండి మీకు అందా. అట్లా చెప్పరండి, రకరకాల సోర్సెస్లో మేము గ్యాదర్ చేస్తాం ఇన్ఫర్మేషను,
ఐ కెనాట్ బిట్రే మై సోర్సెస్ అని చెప్పా. దట్ వాజ్ వన్ గుడ్ పీస్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఐ డిడ్. మీరు ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ ఉండగా ఒక రాజకీయ నాయకుడిని, అప్పుడు ఒక చోట రాజకీయ నాయకుడు, ఆయన్ని మీరు బ్యాన్ చేశారు వద్దు అని చెప్పేసి కొన్ని రోజుల పాటు. తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఘటన, మీరు బ్యాన్ చేసిన సంఘటన, మీరు బ్యాన్ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి రావడం సంఘటన, మీకు వ్యక్తిగతంగా మీలో మీరు ఏమనుకున్నారు? అది అనుకునేది ఏముందిలే కానీ, అందులో అనుకోవటానికి ఏముందిలే కానీ, అది ఏదో ఓ చిన్న ఏమంటారంటే ఏమనాలి దాన్ని, రబ్బింగ్ ఆన్ ది రాంగ్ సైడ్ అనొచ్చు ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో అందుకని అది అంటే నా పర్సనల్ కాదు, టీవీ ఛానల్కి సంబంధించి నేను ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. నేను ఎడిటర్ స్థానంలో ఉన్నప్పుడు పర్సనల్గా ఏది తీసుకోకూడదు కదా. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మామూలుగానే వచ్చాడు ఆయన, మామూలుగానే అయిపోయింది. ఆనాటి జర్నలిజం, ప్రస్తుతం జరుగుతున్న మీడియా ధోరణి, అప్పటికి ఇప్పటికీ లేనిది సోషల్ మీడియా వచ్చి యాడ్ అయ్యింది. అది వికృత పెనుభూతంగా ఐటీ సెల్స్ పెట్టి ఫేక్ను ప్రచారం చేయటం, విపరీతంగా ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితి. సోషల్ మీడియా దెబ్బకి శాటిలైట్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడిపోయే పరిస్థితి వాస్తవానికి. దీని నుంచి పిక్ చేసుకుని వాళ్ళు బ్యానర్ ఐటమ్స్ రాయాల్సిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఆ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టే అనే పరిస్థితికి వచ్చింది. ఎవడు ఏది వాగుతున్నారో అనేదానికి పూర్తి స్థాయిలో దీని నుంచి సమాజం, అసలు టోటల్ ప్రపంచం బయటపడటం ఎలా? దీని నుంచి ప్రపంచం బయటపడుతుందా అనేది అది మరి అది అత్యాస. అసలు అట్లా ఆలోచించకూడదు మనం. ఏ విధంగా హౌ బెస్ట్ వీ కెన్ రెగ్యులేట్ అనేది ఆలోచించాలి. ఇప్పుడు మీకు మీడియా ప్రయాణం ప్రింట్ దగ్గర నుంచి మొదలుకొని ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ వచ్చినాయి, 24 hour న్యూస్ ఛానల్స్ వచ్చినాయి, ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ వచ్చినాయి చూస్తున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద డిజిటల్ ఛానల్స్ వస్తున్నాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆపరేట్ చేస్తుంది. లైక్ చూడండి, ఇప్పుడు మీకు బీబీసీ ఉంది. బీబీసీ ప్రపంచం మొత్తంలో పేరున్న నెట్వర్క్, పెద్ద నెట్వర్క్ ఉంది, పేరున్న ఛానల్. అది ప్రతిష్టాత్మక ఛానల్. వాళ్ళది ఆపరేట్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దాని మీద కూడా ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది మీడియా విస్తృతి. ఇది యూట్యూబ్ని ఆశ్రయించని మెయిన్ స్ట్రీమే లేదని చెప్పొచ్చు. ఇది మీడియా విస్తృతి. ఇది మీడియాని ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది. ఇది టెక్నాలజీ ఎనేబుల్డ్ దిస్. టెక్నాలజీ ఈ విస్తృతికి, ఈ వ్యాప్తికి దోహదపడింది. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. దాన్ని మనం స్వాగతించాలి. అయితే అందులో మంచేమిటి చెడేమిటి అనేది మనం తెలుసుకోగలగాలి. అసలు బేసిక్గా చెప్తాను మీకు ఒక మాట. ఇంటర్నెట్లో మనం ఏదన్నా ఒకటి సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఉన్న సెర్చ్ ఇంజిన్స్లో బాగా పాపులర్ సెర్చ్ ఇంజిన్ గూగుల్. ఆ గూగుల్ ఏదన్నా ఒకటి సెర్చ్ చేస్తే ఒక 10 రిజల్ట్స్ వస్తాయి. ఆ 10 రిజల్ట్స్ క్లిక్ చేసి మనం చూస్తాం. అవన్నీ మనం వాటిని గాస్పెల్ ట్రూత్ కింద తీసుకోకూడదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నెట్ జ్ఞానం అంటే దానికి సంబంధించిన మంచి చెడు చాలామందికి తెలియవు. ఆ తెలియని కారణంగా అందులో ఏదైతే వచ్చిందో ఆ వచ్చిందంతా నిజం అనుకుంటున్నారు. నెట్లో ఏముంటుంది? మీరు పెట్టింది ఉంటుంది, నేను పెట్టింది ఉంటుంది, ఆయన పెట్టింది ఉంటుంది. నెట్లో మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అది నెట్లో ఉంటుంది. మీరు సెర్చ్ చేసి దానికి సంబంధించిన సెర్చ్ మీరు చేస్తే అవి వస్తాయి. వాటిలో మంచి ఏమిటి చెడు ఏమిటి, అందులో సత్యం ఎంత అబద్ధం ఎంత అనేది మీరు తెలుసుకోగలగాల. ఆ విచక్షణ మీకు ఉండాలి. ప్రభావం పిల్లల మీద పడుతుందండి, పిల్లల మీద కూడా పడుతుంది. అంటే అది అగైన్ చూడంటే కొన్ని చూడకూడని పిల్లలు అసలు చూడకూడని, లైక్ ఇప్పుడు పోర్న్ సైట్స్ ఉన్నాయి, పిల్లలు చూడకూడదు. అటువంటి టెక్నికల్గానే కొన్ని అడ్డాలు ఉన్నాయి. అది కానీ ఎటువంటి టెక్నికల్గా ఉండే అడ్డంకులైనా సరే అధిగమించగలరు జనం. అదొకటి. రెండోది ఏంటంటే నేను అనేది అదంతా కూడా అంటే ఈ తరహా టెక్నాలజీ
ఇంత ఫాస్ట్ టెక్నాలజీ, ఇంత డెవలప్డ్ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు కొన్ని పెరిల్స్ ఆఫ్ దట్ టెక్నాలజీ, అంటే ఆ టెక్నాలజీ మనకి తెచ్చిపెట్టే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించాలి. అంతేకాని ఆ ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి మనం టెక్నాలజీని డినౌన్స్ చేయకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చాలా రకాల ఛానల్, ఉదాహరణకు మనం యూట్యూబే చూసుకుందాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్సే కదా మోస్ట్ పాపులర్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్స్లో మంచి ఛానల్స్ ఉన్నాయి, పనికిరాని ఛానల్స్ ఉన్నాయి. పనికిరాని ఛానల్స్ని మనం డిస్కరేజ్ చేయాలి, పనికిరాని ఛానల్స్ని మనం పక్కన పెట్టాలి. వాళ్ళని ఆ విధంగా డిస్కరేజ్ చేస్తే అది క్రమేపీ తగ్గుతాయి. వాటిని డిస్కరేజ్ చేయాల్సింది తప్ప, అంటే దేర్ ఈజ్ ఎ లైన్ ఆల్సో. పనికిరాని ఛానల్స్ అంటే కొన్ని అసలు హేట్ స్పీచ్ని, విద్వేషపూరిత కంటెంట్ని ప్రాపగేట్ చేస్తాయి. వాటి మీద చర్య తీసుకోవాలి, చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. అట్లా కాకుండా ఉత్త చెత్త, ఉత్త గాలి పోగేటి ఉంటుంది అనుకోండి, అది దాని మీద మనం చట్ట ప్రకారం చర్య తీసుకోలేము. దాన్ని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు దాన్ని డిస్కరేజ్ చేయాలి. అట్లా చెయ్యాలి. ఆ విధంగా మంచిది చెడేది అనేది మనం గ్రహించగలిగే మన స్థాయిని మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే మన చేతిలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ అటువంటిది, మనకు అరచేతిలో ఇమిడిపోయే టెక్నాలజీ అది. మనం దానికి దూరంగా ఉండలేం. కాబట్టి దానిని ఎఫెక్టివ్ ఉపయోగించే పద్ధతులు తెలుసుకోవాలి. మనం లైక్ మనం అదే క్షీరనీర న్యాయం అంటారు చూసారా, హంసలు పాలనీను నీళ్ళని వేరు చేస్తాయట. నిజం కాదనుకోండి, బట్ నేను చెప్తున్నా మీకు. ఆ విధంగా మనం హంసల్లాగా తయారవ్వాలన్నమాట. అంతర్జాలంలో నెట్లో ఉన్న కంటెంట్లో ఏది మనం స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు అనేది మనం తెలుసుకోగలగాలి. హిస్టరీని కూడా పిల్లల మెదడులో కల్పిత కట్టుకథలను హిస్టరీగా, అదే నిజమైన హిస్టరీగా మార్చడం, అది పిల్లల మీద కూడా వాళ్ళ జ్ఞానాన్ని తప్పుదో పట్టించే. అవునండి, అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ అనేది కొనసాగుతూ ఉంది. భారతదేశం ఒక చోటే ఇది ఉందని అని అనక్కర్లా, చాలా చోట్ల ఈ ఫాల్స్ నేరేటివ్ కంటిన్యూ అవుతుంది. చరిత్ర ఏ ఒక్కళ్ళో చెప్పింది చరిత్ర అని అనుకోనక్కర్లా. చరిత్ర అనేది రకరకాల పద్ధతుల్లో, రకరకాల తార్కాణాలు, రకరకాల దృష్టాంతాలు, రకరకాల సాక్ష్యాల ఆధారంగా ఇది ఇట్లా జరిగి ఉండొచ్చు గతంలో అని మనం దాన్ని గ్రంథస్థం చేస్తాం, రాస్తాం. అది చరిత్ర. దాని మంచి చెడ్డల మీద చర్చ జరుగుద్ది. ఎవరన్నా ఒకళ్ళు ఒక చరిత్ర గ్రంథం ఎవరన్నా ఒకళ్ళు ఆవిష్కరిస్తే అందులో ఏ విధమైన చరిత్ర ఉంది, అది కరెక్ట్ అయిన చరిత్రేనా కాదా, లేకపోతే ఏమైనా వక్రీకరణలు ఉన్నాయా, దాని మీద చర్చ జరగాలి. చర్చ అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి సమాజంలో. జరిగితే అందులో దాని నిగ్గు తేల్చవచ్చు, అది వాస్తవమా కాదా అనేది. అయితే ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆ విధమైన చర్చ జరగటం లేదు సరిగదా. వేరే ఒక నేరేటివ్ని చాలా ఫోర్స్ఫుల్గా, బలవంతంగా ప్రజల మనసులో ఎక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి అగైన్ నేను చెప్పేది ఏంటంటే, వాటిని మనం ఎక్స్పోజ్ చేయటం, డిస్కరేజ్ చేయటం, మన ఎదుర్కొన్న దారులు ఎక్స్పోజ్ చేయటం, డిస్కరేజ్ చేయటం, అంతే. మీ జనరేషన్లో ఉన్న పత్రికా స్వేచ్ఛ, ఇప్పుడు మా జనరేషన్లో పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం పక్కన పెట్టి, జర్నలిజం పరమావధి, ప్రజా ప్రయోజనం అన్నదాన్ని గాలికి వదిలేసి, కొన్ని ఒక సెక్షన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, కొన్ని పార్టీలకు మాత్రమే పరిమితమై ఇక అదే గోల, అదే చర్చ, అదే వ్యవహారాన్ని పైనుంచి కింద వరకు అదే పరిస్థితి. ఈవెన్ యూట్యూబ్స్లో కూడా ఒక 200 ఒకళ్ళకి, ఒక 200 ఇంకొకళ్ళకి. అసలు ఈ ధోరణి, ఇది పెడతావ ధోరణి కాదంటారు. అందులో అనుమానం ఉంది, మంచి ధోరణి కాదు ఇది. మీడియా అనేది, మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారని మీకు నేను చెప్పక్కర్లా. ఫోర్త్ ఎస్టేట్ని ఎందుకంటారు? జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, ఈ 3 అంగాలు, ఈ 3 కాళ్ళ లాంటి ముక్కాలిపేట కొంత అస్థిరత ఉంటుంది దాని మీద కూర్చుంటే మనం పడవచ్చు. 4వ కాలు ఉంటే అది గట్టిగా ఫామ్గా ఉంటుంది, గ్రౌండ్ మీద గట్టిగా ఉంటుంది, దాని మీద కూర్చుంటే పడం కింద. అందుకే అది ఫోర్త్ ఎస్టేట్. మీడియా ఆ రోల్ నిర్వహించాలి.
ప్రజాస్వామ్యం డిరైల్ కాకుండా మీడియా రోల్ నిర్వహించాలి కాబట్టి దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ఆ ఫోర్త్ ఎస్టేట్ పని చేయాలి. అంతేగాని ఎగ్జిక్యూటివ్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కదా పైనుంచి రూల్ చేసేది. ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి అనుకూలంగా లేకపోతే ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న మరొకళ్ళకి అనుకూలంగా, ఇది అల్టిమేట్గా ఆ పని చేస్తున్నందువల్ల ఆ పని చేస్తున్న మీడియా ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు లెక్క. వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ సరైన పెర్సెప్షన్లో సరైన వార్తలు ఇవ్వని పక్షంలో ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే మీడియా ప్రజలకు జవాబుదారీ. ప్రజలకు సమాచారం చేరవేయడం మీడియా విద్యుక్త ధర్మం, బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడానికి రంగంలోకి వచ్చిన మీడియా సంస్థ ఏదైనా, మీడియా అవుట్లెట్ ఏదైనా ఆ బాధ్యత నిర్వర్తించాలి తూచా తప్పకుండా. పెర్సెప్షన్ లోపాలతో అప్పుడప్పుడు ఏదైనా వేరే డిఫరెంట్గా ఇవ్వచ్చేమో అది. కానీ బేసిక్గా ఐఎమ్ వెడ్డెడ్ టు ది కాజ్ ఆఫ్ పీపుల్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మై బెంచ్ మార్క్ అని అనుకోవాలి అందరూ. అది అనుకోవట్లే నిజానికి. కొంతమంది మీడియాలో అవాంఛనీయమైన ధోరణులు చాలా ఉన్నాయి. అగైన్ నేను అనేది ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ దోస్ టెండెన్సీస్ అండ్ వీ హ్యావ్ టు డిస్కరేజ్ దోస్ టెండెన్సీస్. వైసీపీ 5 సంవత్సరాల పాలనపై విధ్వంసాన్ని మీరు ఒక పుస్తకం రాశారు. దానికంటే ముందు మీరు రాసిన పుస్తకానికి ముందు మాట జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఏదో ముందు మాట రాశారు, సుదర్శన్ రెడ్డి గారు. ఆ పుస్తకం ఏంటి సార్ అది? అది నేను గతంలో వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద వచ్చిన నా వ్యాసాల సంకలనం అండి అది. అందులో కొన్ని వ్యాసాలని ముఖ్యమైన వాటిని నేను కొన్నిటిని వేరే పుస్తకంగా వేసాం. దాని టైటిల్ రాజ్యం, మతం, కోర్టులు, హక్కులు. అంటే ప్రధానంగా అందులో ప్రాథమిక హక్కులు, దళితులు, మైనారిటీలు, వాళ్ళ హక్కులు, న్యాయ వ్యవస్థ మంచి చెడు, రాజ్యం వర్సెస్ మీడియా, ఈ తరహా ఈ సబ్జెక్ట్స్ మీద రాసిన వ్యాసాలు అవి. వాటికి సుదర్శన్ రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళి ఇస్తే, ఆయన నాకు అంతకుముందు పరిచయం లేదు కానీ ఆయన పెద్ద ఆయన చూసి బాగుందని చెప్పి రాసి ఇచ్చారు ముందు మాట. అది ఆ బుక్. ఒక రాజకీయ పార్టీ 5 సంవత్సరాల పాలన మీద 600 పేజీలు విధ్వంసం అనే టైటిల్ పెట్టడం, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మరో ఆలోచన రావటానికి వీలు లేదు. జరుగుతుంది విధ్వంసమే కదా, మన కళ్ళెదురుగా జరుగుతుంది విధ్వంసం కాబట్టి విధ్వంసం పెట్టాను నేను. నిజానికి చాలామంది మిత్రులు విధ్వంసం అనే టైటిల్ అని అంటే కొద్దిమందిలేండి, నిజానికి కొద్దిమందికే చెప్పాను నేను. కొద్దిమందిలో కొంతమంది వద్దు ఆ టైటిల్, అది మరీ అంటే మరీ ఒక నాచ్ ఎక్కువ ఉంది అని అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ కానీ నథింగ్ ఎల్స్ డిస్క్రైబ్స్ ద రూల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పదం ఒకటే యాప్ట్. అంత వ్యవస్థల్ని ఆ వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రలో వ్యవస్థలు ఏ విధంగా కొరగాకుండా పోయినాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరంలో మీడియా జాగ్రత్తగా చూస్తే మీడియాలో మనకు తెలుస్తుంది ఆ 5 ఏళ్ల వ్యవస్థల విధ్వంసం, దాని లెఫ్ట్ ఓవర్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది చాలా 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 సందర్భాల్లో, చాలా రంగాల్లో. దానికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాటు ఒక దారిలో నడిచిన తర్వాత సడన్గా దారి మార్చుకుని ఇటు పక్క నడవాలంటే అంత తేలిక కాదు కదా. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఒక దానికి అలవాటు పడిన తర్వాత వాళ్ళకి అందులో ఏదో తీపి కనపడుతుంది. అంత తేలిక రారు ఇటు పక్క, ఇది మళ్ళీ ఇచ్చేదనుకుంటారు వాళ్ళు. అంటే మీరు మాట్లాడేది అధికారుల గురించా? అధికారుల గురించి నేను మాట్లాడుతుంది. వ్యవస్థల విధ్వంసం అంటే ప్రధానంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ ఇస్తుంది, కింద పనిచేసే బ్యూరోక్రసీ మనం ఏదైతే అంటామో ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ కింద వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాలి దాన్ని. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ని వీళ్ళు వర్క్గా ట్రాన్స్లేట్ చేయాలి, అమలు చేయాల్సింది వాళ్ళే. మంత్రులు 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. వాళ్ళు కాదు కదా, వాళ్ళు ది లెజిస్లేట్. వాళ్ళు చట్టాలు చేస్తారు, పరిపాలన ఈ పద్ధతిలో చేయమంటారు, ఓ బడ్జెట్ ఇస్తారు, అప్రోప్రియేషన్ బిల్లులు పెడతారు, డబ్బులు ఇస్తారు. అల్టిమేట్గా
అదంతా గ్రౌండ్ లెవెల్లో అమలు కావాల్సిందంతా బ్యూరోక్రసీ ద్వారానే కదా, యంత్రాంగానికి వాళ్ళే కదా ప్రధానంగా. ఇంకా సరైన పద్ధతులు లేదు ఈరోజు కూడా. ప్రజాస్వామ్యవాదులు చిగురుటాకుల్లాగా వణిగిపోతున్న నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మీరు విధ్వంసం అని చెప్పేసి ఒక రచన రాస్తుంటే మీ శ్రేయభిలాషులు కానీ మీకు సంబంధించిన బంధువర్గం క్లోజ్ ఎయిడ్స్ ఆ జగన్మోహన్ రెడ్డి జోలికి వద్దు అని, అతనితో మనకెందుకు, అతని ప్రభుత్వంతో ఎందుకు అని మిమ్మల్ని వాళ్ళు భయపడి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం జరిగిందా? అంటే వాళ్ళు అది ఇట్స్ క్వైట్ న్యాచురల్. నన్ను భయపెట్టే ప్రయత్నం అని కాదు, కానీ ఎందుకు వచ్చిన గోల, ప్రశాంతంగా కూర్చోరాదా, ఎందుకు బాగాలేదు, పరిస్థితి బాగాలేదని అర్థమైపోతాను కదా. పరిస్థితి బాగాలేదు, అది కదిలితే కేసులు పెడుతున్నారు, జైళ్ళకి పంపిస్తున్నారు, లాకప్పుల్లో పెడుతున్నారు, ఎందుకు వచ్చింది వదిలేలే అని చెప్పి కొంతమంది బాగా దగ్గరి మిత్రులు, సన్నిహితులు కొంతమంది సలహా ఇచ్చారు. భయపెట్టే ప్రయత్నాలు కాదులే కానీ సలహాలు ఇచ్చారు. బట్ జర్నలిస్ట్గా నేనేం ఫీల్ అవుతాను, ఎందుకు ఆ బుక్ నెసెసిటీ ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, ఉందా అటువంటి పుస్తకం రావాల్సిన అవసరం అనేది, అది నేను ఫీల్ అవుతాను. అది కంపెల్లింగ్ ఫీలింగ్, అది ఐ జస్ట్ అంటే దెర్ ఈస్ నో అదర్ వే బట్ దాన్ టు రైట్ దట్. రాయక తప్పని పరిస్థితి. మామూలుగా ఓటర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, సాధారణ గృహిణి కానీ, లేదా బాధిత వర్గం కానీ, బాధింపబడిన అధికారులు కానీ ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకోవటం, ఆ తర్వాత గేరు మార్చి వేరే వాళ్ళలోకి వెళ్ళిపోవటం, జనరల్గా మెమరీ, షార్ట్ మెమరీ పబ్లిక్ అనేది. బట్ మీరు ఒక పుస్తకాన్ని గ్రంథస్థం చేసేదానికి పెన్ను పెట్టి మొదలుపెట్టారు అంటే అది మొత్తం మీరు పూర్తి స్థాయిలో జీర్ణించుకుంటేనే, అవగతం చేసుకునే మీ కథం కదిలింది కలం. మీ ఉద్దేశం అంటే తతిమా విధ్వంసం నాబోటి వాళ్ళకి ఒకటో రెండో బాగా గుర్తుండే, నాకు జగన్మోహన్ రెడ్డి పాలన అనగానే గుర్తుండే ఒకటో రెండో, ఇంకో 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, కానీ మీకు 600 పేజీలకు సంబంధించింది ఉంది కదా మీ బ్రెయిన్లో. అంటే మీ ఉద్దేశం అసలు జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారానికి, ప్రజలను పరిపాలించడానికి అసలు అర్హత లేదు అని మీరు భావిస్తారా? అంటే టు టెల్ యూ ట్రూత్, జగన్మోహన్ రెడ్డి గారి మీద మోర్ దాన్ డజన్ కేసెస్, డజన్కు పైగా కేసులు ఉన్నాయి. ఆయన తండ్రి గారి హయాంలో ఆయన ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ పురోకో అనే పద్ధతిలో అక్రమార్జనలు చేశాడనే కేసులు ఆయన మీద ఉన్నాయి. సిబిఐ పెట్టిన కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులు. ఆ కేసులన్నీ అలా ఉండగా ఆ కేసులకు సంబంధించి ఈయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత టెక్నికల్గా ఆయనకు అడ్డమే లేదు కాబట్టి పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేశారు ఆ పార్టీ ఆయన నాయకత్వంలో. ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది, రెండోసారి ప్రజలు పట్టం కట్టారు. మనం చేసేదేం లేదు, చెప్పేదేం లేదు. 2019లో మంచి మెజారిటీ, 151 సీట్స్ అంటే మంచి మెజారిటీ కదా, ఘనమైన విజయం. 175కి 151 అంటే చిన్న విషయం కాదు కదా. అవన్నీ అట్లా ఉంచితే, పాస్ట్ బ్యాగేజ్, కేసులు బోసులు అదంతా అట్లా ఉంచితే, ఈయన ఏదన్నా ఒక మంచి దారిలో ఏదన్నా, జగన్మోహన్ రెడ్డి రిలేటివ్లీ యంగ్ పర్సన్, చిన్న వయసులో ఉన్నాడు ఆయన. కేసులు, పాడు బీడు ఇవన్నీ పక్కన పెట్టండి, బ్యాగేజ్ అది ఉంది, దాన్ని పక్కన పెట్టండి. ప్రజలు ఆయన్ని ఆదరించారు, ఆయన గెలిపించారు, మంచి మెజారిటీతో గెలిపిస్తే దాన్ని కన్సల్టేట్ చేసుకొని మంచి పరిపాలన అందించి, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించి, అంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఎట్లా ఉంటుంది, మంచి చేస్తే ప్రజలు మరొక టర్మ్ నాకు అవకాశం ఇస్తారు, మరొక 5 ఏళ్ళు పరిపాలించవచ్చు అనుకుంటారు కదా ఎవరైనా. సో ఆ విధంగా ఈయన కొంచెం ఏమన్నా ఒక మంచి దారిలో నడుస్తాడేమో అని ఒక ఆశ, ఒక మూల ఉంది నాకు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆశ, అది నిరాశ కావడానికి ఎక్కువ రోజులు పట్ల. ఇంకా కొన్నాళ్ళు ఇంకా అట్లా పోయే కొద్దీ చూస్తుంటే సడన్గా 3 రాజధానులు. ఏమనాలి దాన్ని? వాట్ ఈస్ దట్? దాన్ని ఏమంటుంది దాన్ని అసలు? ఇప్పుడు సరే, దాని మీద ఇంత అమరావతిని
పాడు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి అమరావతిని మళ్ళీ అది ఎప్పుడు రాజధాని కాకుండా పోలా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అది రాజధాని కాకుండా ఎప్పుడు పోలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సరే ఈ ప్రభుత్వం మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది అనుకోండి 5 ఏళ్ల బ్రేక్ తర్వాత. అటువంటి ఏం పరిపాలన అనాలి దాన్ని? బటన్ నొక్కితే సరిపోయిందా? డబ్బులు ఇస్తే సరిపోయిందా? అదేనా పరిపాలన? ప్రజలకి డబ్బులు ఇవ్వటమే, టు డిస్ట్రిబ్యూట్ డోల్స్, అదే ఆ పరిపాలన. వన్ ఫైన్ డే ఐ థాట్ ఐ వుడ్ రైట్. అప్పుడు నా లెగ్ వర్క్ స్పేడ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. ఇట్ టుక్ మీ సమ్ టైం. ఆ పుస్తకాన్ని అమరావతి మహిళలకి అంకితం అన్నారు. దాని నేపథ్యం ఏంటి? అమరావతి మహిళలు వాళ్ళ గ్రిట్, వాళ్ళ పోరాట పటిమ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన మొట్టమొదటి ప్రతిఘటన వాళ్ళ వైపు నుంచే వచ్చింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో నేను నిజానికి ఈ రాజధానిని విశాఖపట్నం తరలించాలనే ప్రయత్నం మొదలైన తర్వాత నేను అప్పుడు ఇక్కడే ఉన్నా, ఒక వెబ్సైట్, ఒక న్యూస్ పోర్టల్ నడుపుతున్నా విజయవాడ నుంచి. నేను అన్ని వాళ్ళ మొదట అమరావతి జేఏసీ ఏర్పడినప్పుడు కానీ, తర్వాత మందడంలో వాళ్ళు మీటింగులు పెట్టుకున్నప్పుడు కానీ ఐ యూజ్ టు గో, వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడి నా ఫీడ్బ్యాక్ని తీసుకొని స్టోరీలు రాసేవాడిని. నిజానికి ఇది ఎంతకాలం వీళ్ళు ముందుకెళ్ళగలరు? గవర్నమెంట్ స్టోన్ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు వెళ్ళగలరా? నా అనుమానాలు నాకున్నాయి. కానీ నా అనుమానాలు పొరపాటు. అంటే అసలు అనుమానాలకు అవసరం లేని ఆ గ్రిట్, ఆ పోరాటం, కృత నిశ్చయంతో పోరాడారు వాళ్ళు. ఎన్ని అవమానాలు ఎదురైనాయి వాళ్ళకి, ఎంత భయంకరంగా వేధించింది ప్రభుత్వం వాళ్ళని. డ్రోన్స్ తిరిగినాయి పైన మందడంలో. ఏం కేసులు? గుడికి వెళ్తుంటే కేసులు, పోలీసులు అడ్డుకున్నారు, కేసులు పెట్టారు, లాఠీలు తులిపించారు. గుడికి వెళ్ళటానికి వీల్లేదట అని వాళ్ళు కాడి కింద పడేలా. ఎంత తీవ్రమైన ప్రతికూలత, వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్ళ పోరాటాన్ని ఆపల. అందుకు వాళ్ళకి అంకితం ఇచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్గా మీ బాధ్యతలు, మీరు నిర్వర్తించే విధులు, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ పదవీ కాలంలో మీరు అందించే సర్వీసెస్ ఏంటి సార్? ప్రధానంగా ప్రెస్ అకాడమీ బ్రీఫ్ ఏంటంటేనండి, గ్రామీణ ప్రాంతపు జర్నలిస్టుల్ని, పాత్రికేయుల్ని వాళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వడం ప్రెస్ అకాడమీ ప్రధానమైన బాధ్యత. అకాడమీ అనే పదం తెలిసింది మీకు. అకాడమిక్గా ఏం చేయొచ్చు అవన్నీ చేయొచ్చు. ప్రెస్ అకాడమీ పుస్తకాలు వచ్చేయచ్చు, వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వడం ఒకటి, అందులో భాగంగానే పుస్తకాలు వచ్చేయచ్చు, వర్క్షాపులు పెట్టచ్చు, సింపోజియమ్స్ పెట్టచ్చు. ఇవాళ మంచి టెక్నాలజీ ప్రెస్ అకాడమీని పెట్టింది మన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో. సో ఆయన బిడ్డ కాబట్టి ప్రెస్ అకాడమీ, ఆయన దీనికి మంచి సహాయ సహకారాలు, మంచి అంటే ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ అకాడమీ పెట్టకముందు అసలు అకాడమీ లేదండి. లేదు. ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేసింది ఆయనే, నెలకొల్పింది ఆయనే 96లో. కాబట్టి ఆయన దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తారని విశ్వాసం నాకుంది. మంచి చక్కటి తోడ్పాటు అందిస్తుంది ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం, అందులో అనుమానం లేదు. టు ప్రమోట్ గుడ్ జర్నలిజం, మంచి జర్నలిజాన్ని పెంచి పోషించాలి. మంచి జర్నలిజం అంటే ఏంటి? ఒక వార్త ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి వార్త? ఇది ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా లేదా ఈ వార్తలో? అదే గీట్రాయ్, వేరే గీట్రాయ్ ఏం లేదు. అది ప్రజా ప్రయోజనం లేదు అనుకుంటే అది వార్త కాదు. రెండవది, దానికి కాంటెక్స్ట్ జోడించాలి, సందర్భం జోడించాలి. అన్నిటికీ అనక్కర్లా. ఒక చోట ఒక యాక్సిడెంట్ జరిగిందంటే దానికి కాంటెక్స్ట్ జోడించాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అక్కర్లేదు, మోస్ట్లీ అక్కర్లా. ఇప్పుడు రకరకాల
మీడియా చాలా విస్తృతి పెరిగింది. మీడియా డీల్ చేసే మీడియాలో ఇవాళ ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేసే సబ్జెక్ట్స్ కూడా ఎనార్మస్గా పెరిగిపోయినాయి, రకరకాలు వచ్చేసినాయి. వాటన్నిటిలో ఎక్స్పర్టైజ్, నైపుణ్యం పెంచడం, జర్నలిస్టుల నైపుణ్యం పెంచడం, వాళ్ళ స్కిల్స్ పెంచడం, దానికి కొత్త కొత్త టెక్నాలజీలు, అందుబాటులో ఉన్న టెక్నాలజీలను దానికి వాడుకోవడం, ఇవన్నీ చేయాలి. జర్నలిస్టులకి ప్రభుత్వానికి మధ్య మీరు వారధిగా పనిచేసే పరిస్థితి, ఆ బాధ్యత తీసుకుంటారా? జర్నలిస్టులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా అంటే జర్నలిస్టుల తరపున ప్రభుత్వానికి, జర్నలిస్టు తరపున నేను, నాది గొంతు కాదు, అట్లా అనలేం మనం. అయితే ఏంటంటే దీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉన్న కారణంగా, దీర్ఘకాలం పాటు యూనియనిస్ట్గా కూడా ఉన్న కారణంగా నాకు చాలా ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉంది. మంచి చెడు రంగంలో, ఈ రంగంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఇవన్నీ తెలుసు నాకు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా నా సేవల్ని, ఆ విధంగా నా దగ్గరున్న మీ అనుభవాన్ని ఏదన్నా ఒక ప్రత్యేకమైన విభాగంలో ఏదన్నా వాళ్ళు ఏదన్నా కోరితే ఇది ఏంటి అని చూడమంటే చూస్తాను నేను. కానీ బేసిక్ పని ఏమిటంటే జర్నలిస్టుల స్కిల్స్ పెంచడం ఇప్పుడు చాలా అవసరం ఉంది. ఎందుకంటే మీడియా విస్తృతి చాలా వేగంగా జరుగుతుంది. జర్నలిస్టులు బోల్డ్ మంది, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారని, వేల మంది జర్నలిస్టులు ఉన్నారు. వేల సంఖ్యలో అక్రిడిటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. వాళ్ళందరి దగ్గర ఎక్స్పర్టైజ్ ఉందా? లేదు. వాళ్ళు ఎవరు ట్రైన్ చేస్తున్నారు? ఎవరు ట్రైన్ చేయట్లేదు వాళ్ళని. వాళ్ళందరికీ ఒక దిశ నిర్దేశించగలగాలి, మంచి ఏమిటో చెప్పగలగాలి, పరిహరించాల్సిన లోపాలు ఏమిటో చెప్పగలగాలి. అది ప్రెస్ అకాడమీ చేయాలి. ఆ పనులు పకడ్బందీగా నిత్యం ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి. అది నా ముందున ప్రధానమైన కర్తవ్యం, తక్షణ కర్తవ్యం అది. మీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు నాణ్యమైన జర్నలిజాన్ని ప్రజలకి అందుబాటులో ఉంటుందని ఆశిస్తూ విజిల్ ప్రేక్షకులకి మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం.